వెల్కమ్ టు నమిత న్యూస్. రేపు సాయంత్రం జరగనున్న ప్రజాగళం సభను విజయవంతం చేయండి. టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27న మదనపల్లిలో నిర్వహించే బహిరంగ సభ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా కోరారు. సోమవారం సాయంత్రం మదనపల్లిలోని ఆయన నివాస గృహం వద్ద విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ జనసేన నాయకులకు విన్నవించారు. 27న సాయంత్రం బెంగళూరు బస్టాండ్లో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ బహిరంగ సభలో మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధిపైన, మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి అమలు చేయబోయే కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారులకు రావడం ఖాయమన్నారు. వైసీపీ అరాచక పాలనను రానున్న ఎన్నికల్లో ఘోరంగా ఓడించడం ఖాయమని తెలిపారు. బహిరంగ సభ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారని చెప్పారు. అనంతరం మదనపల్లిలోని రాత్రి బస చేస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ నాదిల్లా విద్యాసాగర్, ఎస్ఏ మస్తాన్, ఎస్ఎం రఫీ, సంఘం సీనా, మాజీ కౌన్సిలర్లు నీలకంఠ తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి బయలుదేరి 6:30 వరకు బెంగళూరు బస్టాండ్లో ఇఫ్తార్ విందు ఉంది. 6:45కి కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము. పెద్దలు ఒక బహిరంగ సభ ఉంది. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ పెద్ద ఎత్తున బెంగళూరు బస్టాండ్కి చేరుకోవాలని, అక్కడ ఒక బహిరంగ సభ ఉంది. ఆ సభలో ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు, మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు పెద్ద ఎత్తున ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి జయప్రదం చేసే బాధ్యత మన అందరిది. అదే కాకుండా ఆగస్ట్ 4వ తేదీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు ఈ అరాచక పాలకులు ఆయన పైన మంగళూరులో కేసులు పెట్టి ఎంతో బాధ కలిగించారు. ఈసారి మనము జరగబోయే సభ ఆయనకు ఎంతో సంతోషం కలిగించి, రేపు ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఆయన సంతోషంగా మదనపల్లి నుంచి మదనపల్లి వాసులు, మదనపల్లి కాన్స్టిట్యున్సీ మళ్ళా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయింది. తెలుగుదేశం కైవసం చేసుకోబోతున్నది. తెలుగుదేశం కోసం మదనపల్లి ఉంది. నా దృష్టిలో మదనపల్లి ఉంది. రేపు మదనపల్లి అభివృద్ధి నా బాధ్యత. మదనపల్లికి జిల్లా ఇవ్వడం నా బాధ్యత. మదనపల్లికి అన్ని విధాలుగా ఆదుకోవడం నా బాధ్యత. మదనపల్లి పట్టణ అంతా గుంతలమయం చేసేసినారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. దాని నుంచి కాపాడి అభివృద్ధి చేసే బాధ్యత నా బాధ్యతగా మాట ఇస్తూ, అదేవిధంగా ఎన్ఆర్సీ, సిఏఏ పైన తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు తిప్పి కొట్టడానికి అదే సభ సాక్షిగా అని చెప్తున్నాను. ఏదైతే వాళ్ళు దొంగాట్లాడుతున్నారో, వాస్తవం చెప్పాలంటే మీరు దొడ్డిదారిన బీజేపీతో సంబంధాలు పెట్టుకొని ప్రోటం స్పీకర్ పొందారు, కావాల్సిన రోడ్లు శాంక్షన్లు తీసుకున్నారు, కావాల్సిన పనులు పెండింగ్ పెట్టుకున్నారు, ఎప్పుడో జడ్జిమెంట్ కావాల్సిన కేసులన్నీ ఏదేదో రిక్వెస్ట్లు చేసుకొని ఏదేదో దానికి చక్కర్లు తిప్పారు. ఇవన్నీ చేసినా కూడా మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారిగా పోలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా, 6 కోట్ల ప్రజల సాక్షిగా, 140 కోట్ల భారతీయుల సాక్షిగా నేను ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాను. నేను ఎక్కడ కూడా కానీ దొడ్డిదారినా లేదా వెనకదారి నుంచి నేను వెళ్ళడం లేదు. నేను నా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో వెళ్తున్నాను. పోలవరం కంప్లీట్ చేయడం నా బాధ్యత. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవసరం ఉంది. రాష్ట్ర విభజనలో పోలవరం పూర్తి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అని ఆ రోజు పార్లమెంట్లో పొందుపరిచారు. దానికి అనుగుణంగా అన్ని విధాలుగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇదే మాటగా నేను మదనపల్లి సాక్షిగా రేపు ఎన్ఆర్సీ సిఏఏ పైన పూర్తి స్పష్టత ఇస్తూ మాట్లాడడానికి పెద్దలు రాబోతున్నారు. మీ చెవులన్నీ వైసీపీ నాయకుల చెవులన్నీ తెరిచి పెట్టుకోండి, వినడానికి సిద్ధంగా ఉండాలా. మేము మాట్లాడింది వాస్తవాలు, మీరు వాస్తవాలుగా వినాలా. దానికి కూడా ఏమన్నా వంకరగా పెడతారేమో, మీకు ఏ అదుపు లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు మదనపల్లిలో మేము ఎప్పుడు నేను కాన్స్టిట్యున్సీలో ఎంటర్ అయితే కూడా కాశీరావుపేట నుంచి ఎంటర్ అవుతానది నా అనుభూతి. ఈరోజు ఏదో ఎట్లా లక్ అట్లనే తగులుతుందేమో అని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మళ్ళీ కాశీరావుపేట ఇప్పుడంటే పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత సంబంధిత నాయకులు తీసుకొని కన్ఫర్మ్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఆ విధంగా రావాలా, ఆడ పూజ చేసుకొని రావాలా. అంతా అయిపోయింది, 11th వరకు జరుగుతూ ఉంది. ఇప్పుడు కాశీరావుపేట గుర్తొచ్చిందా? ఇంకా బర్డేపల్లి కూడా పోయినామన్నా, దానికన్నా ముందు దీన్ని కూడా పోయినా, అది కూడా గుర్తొస్తుంది, చూసుకోండి. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్. మీరు చేసిన పాపాలే మీకు తిప్పికొట్టు. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మదనపల్లికి తీరని మోసం చేసిన వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు గల్లంత స్థాయికి తీసుకొచ్చే స్థాయికి మేమందరం పనిచేస్తాము. నాతో కలిసి మా నాయకులతో నేను కూడా వాళ్ళు ఒక్కడిగా పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.